హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాశ్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియో ఉంది కదా, సో అందులో యాడ్ చేయాల్సిన క్లిప్ అనమాట. సో నేను మిస్ చేశాను లాస్ట్ టైము. సో అందుకని చెప్పి నేను దాని కంటిన్యూషన్ ఇప్పుడు ఈ వ్లాగ్లో అయితే పెట్టేశాను అనమాట. సో ఆ వ్లాగ్లో చెప్పినట్టుగా ఇక్కడ బట్టలు అవన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను. సో నాకు చాలా పెద్ద టాస్క్ అనమాట ఇది మాత్రం. ఈ బట్టలు ఎప్పటికప్పుడు మడత పెట్టేసుకుంటేనే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. కాకపోతే నాకు ఇంట్లో స్టిచ్చింగ్ వర్క్ అది ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం బాగా లేట్ అయిపోతుంది అనమాట. లేదంటే మాత్రం ఎప్పటికప్పుడు నీట్గా మడతేసేస్తాను. ఇంట్లో ఉంటూ వర్క్ చేస్తున్న నాకే ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారండి. సో వాళ్ళైతే అటు ఆఫీస్ వర్క్ చేయాలి, ఇంట్లో వర్క్ కూడా చేయాలి. నిజంగా గ్రేట్ అండి. అలాంటి వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి, అటు బయట వర్క్ కూడా చూసుకోవాలి కదా. సో నిజంగా వాళ్ళైతే చాలా అంటే చాలా గ్రేట్. మనమేముందండి, జస్ట్ ఇంట్లో ఉండి అంటే మన ఇంటి వర్క్ అయిపోయిన తర్వాత ఈ స్టిచ్చింగ్ కావచ్చు, లేదంటే మనకి ఏ వర్క్ అయితే వచ్చో అది ఇంట్లో ఉండి అయితే చేసుకోవచ్చు. సో ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను, దోశలు అనమాట. సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా, నేను ఆల్మోస్ట్ ఎక్కువగా దోశలే ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడో ఒకసారి ఉప్మా అలాగే ఇడ్లీ అవి చేస్తూ ఉంటాను. సో ఇక పూరి అవంటే నేను అసలు రెగ్యులర్గా చేయను అసలు, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా, సో ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇంకా ఇక్కడ వచ్చేసి జస్ట్ నార్మల్ దోశలు అయితే వేసేస్తున్నానండి. అంటే రెగ్యులర్గా మల్టీగ్రెయిన్ దోశ అవి వేస్తూ ఉంటాను కదా, సో ఆ బ్యాటర్ అయితే చేయలేదన్నమాట. ఈరోజు జస్ట్ నార్మల్ దోశ బ్యాటర్ తోటి దోశలు వేసేస్తున్నాను. అలాగే దాంట్లోకి కాంబినేషన్గా మునగాకు పొడి ఉంటుంది కదా, సో అది దోశ మీద చల్లేసి చట్నీ వేసేసి మా వారికి అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మా వారికి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. అబ్బాయికి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి తనైతే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పల్లీ చట్నీ విత్ మునగాకు కారపొడితోటి మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేస్తున్నాను. సో ఇక మా వారైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇక మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ములక్కాయ టమాటా ప్రిపేర్ చేశానండి. సో ఈ మట్టి పాత్ర ఉంది కదా, సో దాంట్లోనే చేశాను. సో ఈ మధ్య అయితే రెగ్యులర్గా అసలు ఇవి వెజ్ అని లేదు, నాన్ వెజ్ అని లేదు, అన్నీ కూడా దాంట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో అంటే ఒక కర్రీ చేసిన తర్వాత అది నీట్గా వాష్ చేసేసి మళ్ళీ వాటర్ వేసేసి బాయిల్ చేయడం వల్ల ఏంటంటే ఒక కూర ఫ్లేవర్ అనేది ఇంకొక కూరకైతే యాడ్ అవ్వట్లేదు అనమాట. సో ఇదైతే నిజంగా చాలా మంచి టిప్. సో ఎవరైనా మట్టి పాత్రలు యూస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక ఇక్కడ వచ్చేసి మా వారు లంచ్కి వచ్చేసారు. మా వారికి అదేంటి టమాటా మునక్కాయతో పాటు ఎగ్ కూడా బాయిల్ చేసి ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఇది గుడ్డు మునక్కాయ అయిపోయింది కర్రీ. సో అంటే జస్ట్ ఒక బాయిల్డ్ ఎగ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి అలాగ ఒకటైతే బాయిల్ చేసి ఇచ్చేసానులేండి. మామూలుగా గుడ్డు మునక్కాయ అంటే గుడ్డు బాయిల్ చేసేసి కర్రీలో వేసి మనం కుక్ చేస్తాం కదా, సో దాన్ని గుడ్డు మునక్కాయ అంటారు. సో ఇక ఇక్కడ వచ్చేసి వడియాలు ఫ్రై చేస్తాను. ఇవి వచ్చేసి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇచ్చారంట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో తీసుకొచ్చాడు, చాలా రోజుల నుంచి అలా ఉంచేసాను అనమాట, ఫ్రై చేయలేదు. సో ఇక సరే ఈరోజు కొన్ని ఫ్రై చేద్దాము అని చెప్పి నేను అవి ఫ్రై చేశాను. ఇవి ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోలేదండి, బాగున్నాయి. మురుకుల్లాగా ప్రిపేర్ చేస్తారు కదండి వడియాలు, సో అలాంటివి అనమాట. చక్కగా ఫ్రై అయ్యాయి, అలాగే టేస్ట్ కూడా బాగున్నాయి. అంటే అందులో కొన్ని స్పైసెస్ కూడా వేసినట్టున్నారు, మంచిగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈరోజు మన వ్లాగ్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అయితే ఇదేనండి. సో ఇది చూపిద్దామనే ఈ వ్లాగ్ అయితే చేశాను. కాకపోతే మనది వ్లాగ్స్ ఛానల్ కాబట్టి ముందు నా డే రొటీన్ అదంతా కూడా మీకు చూపించేసి తర్వాత దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మైక్ అండి, నేను చేసేది వ్లాగ్స్ ఛానల్ కాబట్టి. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనం డైరెక్ట్గా వాయిస్ ఇచ్చి మాట్లాడడానికి అవ్వదు కదా, సో అలాంటి టైంలో ఇది మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇంట్లో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసేయచ్చు, చక్కగా మనకి సెట్ అయిపోతుంది. కాకపోతే బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మన వాయిస్ అంటే మనం మాట్లాడుతూ వ్లాగ్ చేయాలి అని అంటే మాత్రం ఇది అనేది మనకి చాలా
చాలా బాగా యూజ్ అవుతుంది. నేను తీసుకున్న మైక్ బ్రాండ్ వచ్చేసి పోట్రోనిక్స్ అండి. సో ఇది యాక్చువల్గా నేను తీసుకుని చాలా నెలలే అవుతుంది. కాకపోతే ఇది యూజ్ చేసిన తర్వాత ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది మీకు చెప్దాం అని చెప్పి ఇన్ని నెలల నుంచి అయితే మీకు చూపించలేదు. సో ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. మెయిన్ వచ్చేసి మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు వీడియో తీసేటప్పుడు డైరెక్ట్గా వాయిస్ ఇచ్చి మనం అక్కడే డైరెక్ట్గా మాట్లాడుతూ వీడియో తీయాలి అని అనుకుంటే మాత్రం మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను లాస్ట్ టైము ఐలాండ్ వెళ్ళినప్పుడు ఇది మైక్ పెట్టుకుని నేను మాట్లాడుతూ వ్లాగ్ అయితే చేశాను అనమాట. సో అందులో అయితే క్లియర్గా వాయిస్ అయితే వినిపిస్తుంది. సో కొన్నిసార్లు మనకి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇలా డైరెక్ట్గా మాట్లాడితేనే అక్కడ మనం ఏదైతే ప్లేస్కి వెళ్ళామో అదంతా కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలము. అంటే డైరెక్ట్గా అక్కడే ఉన్నాం కాబట్టి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలం అనమాట. సో అలాంటి వాటికి ఈ మైక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇందులో 2 మైక్స్ ఇస్తారు, ఒక రిసీవర్ ఉంటుంది. ప్లస్ నేను యూజ్ చేసేది ఐఫోన్ కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో అది వచ్చేసి ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి ఒక పిన్ ఇస్తారనమాట. సో ఇందులో అయితే ఇవి ఉంటాయన్నమాట. ప్లస్ దాంట్లో వారంటీ కార్డు కూడా ఉంటుంది. సో ఈ 2 కూడా మైక్స్ అనమాట. సో మా వారైతే ఇది అన్బాక్సింగ్ చేశారు. అంటే నేను తీద్దాం అనుకున్నాను కానీ ఆయనతోటి అన్బాక్సింగ్ చేపిద్దాం అని చెప్పి అది మా వారితోటి అన్బాక్సింగ్ అయితే చేపించాను. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మీలో ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇక ఇవన్నీ కూడా చూస్తానన్నమాట. ఇందులో అంటే ఛార్జింగ్ అయి పెట్టుకోవడానికి కేబుల్ ఒకటి ఇస్తారు. ప్లస్ ఇందాక చెప్పాను కదా 2 మైక్స్ అయితే ఇస్తారనమాట. అంటే ఎట్ ఏ టైము మనము ఒక ఇద్దరు ఉండి బ్లాగింగ్ చేయాలి అని అనుకుంటే ఇద్దరికి 2 మైక్స్ అయితే ఇస్తారండి. కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.